నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక మధ్యప్రాచ్యంలో మళ్లీ శాంతి నెలకొంటుందా అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందం నిజంగా ప్రపంచానికి ఊరట కలిగిస్తుందా గత కొన్ని నెలలుగా ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేసిన అంశాల్లో అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు అగ్రస్థానంలో నిలిచాయి ఇజ్రాయెల్ ఇరాన్ ఘర్షణలు అమెరికా సైనిక చర్యలు హర్ముజ్ జలసంధి భద్రత ఆర్థిక ఆంక్షలు చమురు ధరల పెరుగుదల వంటి పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం చూపించాయి ఇప్పుడు అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం చర్చలు లేదా ఉద్రిక్తతలు తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు వెలువడడంతో ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది ఈ కథను అర్థం చేసుకోవాలంటే ముందుగా అమెరికా ఇరాన్ సంబంధాల చరిత్రను చూడాలి 1979 ఇరాన్ విప్లవం తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి అప్పటి నుంచి అణు కార్యక్రమం ప్రాంతీయ ప్రభావం ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలు ఆర్థిక ఆంక్షలు వంటి అంశాలపై రెండు దేశాలు తరచుగా ఘర్షణ పడుతూ వచ్చాయి ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమం ప్రపంచ రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్ గానే నిలిచింది అమెరికా యూరోపియన్ దేశాలు ఇరాన్ అణ్వాయుధాలు అభివృద్ధి చేసే అవకాశం ఉందని అనుమానించగా ఇరాన్ మాత్రం తన కార్యక్రమం పూర్తిగా శాంతియుత ప్రయోజనాల కోసమేనని చెబుతూ వచ్చింది ఇటీవలి కాలంలో పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారాయి ఇజ్రాయెల్తో ఇరాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తతలు నేరుగా అమెరికాను కూడా రంగంలోకి దించాయి అమెరికా సైనిక స్థావరాలపై దాడులు ప్రతిదాడులు డ్రోన్ల వినియోగం క్షిపణి దాడులు ప్రపంచ మార్కెట్లను కుదిపేశాయి ముఖ్యంగా హర్ముజ్ జలసంధి అంశం ప్రపంచానికి అత్యంత కీలకంగా మారింది ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 5వ వంతు ఈ జలసంధి గుండా ప్రయాణిస్తుంది ఈ మార్గం మూసివేయబడితే లేదా అంతరాయం కలిగితే చమురు ధరలకు ఒక్కసారిగా భారీగా పెరిగే ప్రమాదం ఉంటుంది అందుకే హర్ముజ్ జలసంధి భద్రతపై ప్రపంచ దేశాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి ఈ పరిస్థితుల్లో అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి ఇరు దేశాల మధ్య నేరుగా కాకపోయినా పరోక్ష చర్చలు మధ్యవర్తిత్వ ప్రయత్నాలు ప్రాంతీయ దేశాల సహకారం ద్వారా ఒక అవగాహన ఏర్పడే దిశగా అడుగులు పడుతున్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు ఈ చర్చల ప్రధాన లక్ష్యం ప్రాంతీయ యుద్ధాన్ని నివారించడం చమురు సరఫరాలను రక్షించడం ఆర్థిక ఆంక్షల అంశాన్ని చర్చించడం అణు కార్యక్రమంపై పరస్పర నమ్మకాన్ని పెంచడం ఇక్కడ ఆర్థిక ఆంక్షల అంశం చాలా కీలకం అమెరికా ఇరాన్ పై విధించిన ఆంక్షల వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది చమురు ఎగుమతులు తగ్గడం విదేశీ పెట్టుబడులు తగ్గిపోవటం కరెన్సీ విలువ పడిపోవడం వంటి సమస్యలు తలెత్తాయి మరోవైపు ఇరాన్ పై ఆంక్షలు కొనసాగటం వల్ల ప్రపంచ ఇంధన మార్కెట్ కూడా ప్రభావితమవుతోంది అందుకే ఆంక్షల్లో కొంత సడలింపు వస్తుందా లేదా అనే అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఈ పరిణామాల ప్రభావం భారతదేశంపై కూడా చాలా ఎక్కువ భారతదేశం తన చమురు అవసరాల్లో దాదాపు 85 నుంచి 90% వరకు దిగుమతులపైనే ఆధారపడుతోంది మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగితే చమురు ధరలు పెరుగుతాయి చమురు ధరలు పెరిగితే పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి రవాణా ఖర్చులు పెరుగుతాయి చివరకు ఆహార పదార్థాల నుంచి సాధారణ వినియోగ వస్తువుల వరకు అన్నింటి ధరలు పెరిగిపోతాయి అంటే ద్రవ్యోల్బణం పెరుగుతుంది ఇటీవల భారత్లో పెరిగిన రీటైల్ ద్రవ్యోల్బణానికి కూడా అంతర్జాతీయ ఇంధన ధరల ప్రభావం ఒక ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు మరో ముఖ్యమైన అంశం విదేశీ మారక నిల్వలు చమురు దిగుమతులకు ఎక్కువ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తే భారత విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతుంది ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ విదేశీ మారక నిల్వలను జాగ్రత్తగా నిర్వహిస్తోంది రూపాయి విలువను స్థిరంగా ఉంచడం చమురు దిగుమతుల కోసం డాలర్లను సమకూర్చడం వంటి సవాళ్లు ఉన్నాయి కాబట్టి అమెరికా ఇరాన్ సంబంధాలు మెరుగుపడటం భారతదేశానికి కూడా సానుకూల పరిణామమే ప్రపంచ మార్కెట్లు కూడా ఈ పరిణామాలు నిశ్చితంగా గమనిస్తున్నాయి యుద్ధ భయాలు తగ్గితే స్టాక్ మార్కెట్లు ఊపందుకుంటాయి చమురు ధరలు కొంత స్థిరపడే అవకాశం ఉంటుంది అంతర్జాతీయ వాణిజ్యానికి ఊరట లభిస్తుంది పెట్టుబడిదారుల విశ్వాసం పెరుగుతుంది కానీ పరిస్థితి ఇంకా పూర్తిగా స్థిరపడలేదని గుర్తుంచుకోవాలి ఒక చిన్న సంఘటన కూడా మళ్లీ ఉద్రిక్తతలను పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు అమెరికా ఇరాన్ మధ్య నిజమైన శాంతి ఒప్పందం కుదిరితే అది కేవలం రెండు దేశాలకు మాత్రమే కాదు మొత్తం ప్రపంచానికి ఒక పెద్ద ఊరటగా మారుతుంది చమురు మార్కెట్లు స్థిరపడతాయి మధ్యప్రాచ్యంలో భద్రతా పరిస్థితులు మెరుగుపడతాయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఉన్న ఒత్తిడి కొంత తగ్గుతుంది భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా ఇది ఒక శుభవార్తగా మారుతుంది అయితే చరిత్ర చెబుతున్నది ఒక్కటే అమెరికా ఇరాన్ సంబంధాలు ఎప్పుడూ సులభమైనవి కావు కాబట్టి ప్రస్తుత చర్చలు శాశ్వత శాంతికి దారితీస్తాయా లేక మరోసారి ఉద్రిక్తతలు పెరుగుతాయా అన్న ప్రశ్నకు సమాధానం రాబోయే నెలల్లోనే తెలుస్తుంది ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆ సమాధానం కోసం ఎదురు చూస్తోంది